హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కీమాతోని పులావ్ చేస్తున్నాను. మటన్ కీమాతోని పులావ్ చేస్తున్నాను. 1/2 kg మటన్ కీమా తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: కీమా 1/2 kg, రైసు, దానికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, పుదీనా, టమాటీ, పచ్చిమిర్చి, ఆనియన్, పెరుగు, పసుపు, గరం మసాలా దినుసులు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, అలాగే బిర్యానీ లిక్విడ్. ఇదేనండి దానికి కావాల్సిన ఐటమ్స్. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. నిమ్మకాయ ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాను నేను. ఆయిల్ వేసుకుంటున్నాను. గరం మసాలా దినుసులు వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. రైసు 1/2 kg కీమాకి 3 గ్లాసులు రైస్ వేసాను. ఇది వాటర్లో వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. మామూలు రైస్తోనే చేస్తున్నాను. అలాగే కీమా క్లీన్ చేసేసి ఉప్పు, కారం, పసుపు ముందుగా కలిపి పెట్టుకున్నాను. మీకు చూపించలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా అన్నీ వేగిపోయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. కాస్త వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. టమాటా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త వేగనిద్దాం. టమాటీస్ వేగిపోయి ముక్కలు. ఇప్పుడు కీమా వేసేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగాలి. కొంచెం కారం వేసుకుందాం. ఇందాక కీమాలో కారం కలుపుకున్నాం, అలాగే చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక కీమాలోని కారం, ఉప్పు, పసుపు 3 కలుపుకున్నాం, చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. పెరుగు వేసుకుందాం 2 స్పూన్లు. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నిమ్మరసం కొంచెం వేసుకుందాం. గరం మసాలా, ధనియా, జీరా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం కలిపేటట్టు కలుపుకుందాం. పుదీనా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కీమాలోని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. కొంచెం వేగనిద్దాం. అన్ని మసాలాల్లో వేసేసాము. ఇది కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. కీమా బాగా ఎగిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేస్తున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందాం. రైస్ 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 5:30 వాటర్ వేస్తున్నాను.
హాట్ వాటర్. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ సరిపోలేదు, వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఈ బిర్యానీ లిక్విడ్ వేసుకోవాలి. ఇది ఒక కప్ వేసుకుంటున్నాను. ఇది ఒక కప్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మొత్తం ఫ్లేవర్ అంతా మారిపోద్దండి, మంచి టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీ లిక్విడ్. ఇది సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో దొరుకుతుందండి. మేము ఎప్పుడు ఇదే వాడతామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి వచ్చాక విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్ వచ్చేగానే ఆపేసుకుందాం. మరి మూడో దానికి వెళ్తే రైస్ పేస్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. బిర్యానీ లిక్విడ్ వేసాం కదండి, ఒకసారి బాగా కలుపుకోండి, లేదా అక్కడక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. ఆవిరి వచ్చాక విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ వచ్చేయండి, ప్రెజర్ పోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. వావ్, యమ్మీ యమ్మీ కీమా బిర్యానీ. ఒకసారి కలుపుకుందాం. కీమా పులావ్ నేను మామూలు రైస్తోనే చేశానండి. బాస్మతి రైస్తో చేస్తే ఇంకా బాగుంటుంది. రైస్ చూడండి పొడి పొడిగా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటాను. సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి. నా రెసిపీ కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. యమ్మీ యమ్మీ మటన్ కీమా బిర్యానీ ఎగ్తో గార్నిష్ చేసుకుందాం. అలాగే కీరా, ఆనియన్,
యమ్మీ యమ్మీ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.